హలో, ఈరోజు మనము దుబాయ్ సఫారీ డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాము ఈరోజు మనము. సో ఈ దుబాయ్ ఎడారిలోన మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వ్లాగ్లోన ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఈ వ్లాగ్లోన వచ్చేసి ఈ దుబాయ్ డెజర్ట్ సఫారీ అంటే ఏంటి, అసలు ఏముంటుంది దాంట్లోనే, సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే, మీరు దుబాయ్ వచ్చారనుకోనంటే మీకు సపోజ్కి ట్రాన్జిట్ ఉన్నా లేకపోతే స్టాప్ ఓవర్ ఉన్నా లే ఓవర్ ఉన్నా సరే, ఫ్లైట్స్ దుబాయ్ త్రూ వెళ్ళినప్పుడు మీకు ఎలాగ ఇది యూటిలైజ్ చేసుకోవాలి, ఇది ఎలా యూటిలైజ్ అవుతుంది, ఈ సఫారీని ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఆ ట్రాన్జిట్ వీసాకి ఎంత అవుతుంది, ఆ స్టాప్ ఓవర్ వీసాకి ఎంత అవుతుంది, అసలు ఈ మొత్తము ఇన్ డీటెయిల్డ్గా ఈ డెజర్ట్ సఫారీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని మొత్తం చూపిస్తూ దాంతోపాటు మీకు ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో షేర్ చేస్తాను. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. వెహికల్ అయితే బుక్ చేసుకున్నాను. ల్యాండ్ క్రూజర్ ఇప్పుడు వచ్చేసి మనకి టొయోటా ల్యాండ్ క్రూజర్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ ప్రీమియం వెహికల్ తీసుకున్నా. ఈ ప్రీమియం వెహికల్ తీసుకొని ఈ ప్రీమియం వెహికల్లో వచ్చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాము డెజర్ట్ సఫారీ. సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు ఇన్ డీటెయిల్గా అన్నీ చూపిస్తాను నేను మీకు. నేనైతే ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాను. ఇదిగో నా అనుకో వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్లోనే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు డెజర్ట్ సఫారీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము, వెళ్తున్నాము దాంట్లోకి. మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి బేసికల్గా మనం చెప్పాను కదా, ఇక్కడ ట్రాన్సిట్ ఉన్నా సరే, స్టాప్ ఓవర్ ఉన్నా, లే ఓవర్ ఉన్నా సరే, దుబాయ్లో ఉన్నా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. మీకు కావాలంటే మీరు డెజర్ట్ సఫారీ టూర్ అనేది మీరు చేయాలి, మామూలుగా ఎక్స్ప్లోర్ చేయాలంటే డెజర్ట్ సఫారీ వెళ్ళాలి అనుకున్నంటే బెస్ట్ పార్ట్ ఏంటనుకుందంటే 2 o'clock నుంచి మనకి 9:30 ఈవినింగ్ 9:30 10 o'clock వరకు ఉంటుందన్నమాట. ఇది బేసికల్ మీరు వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చేస్తారు. అప్రాక్సిమేట్లీ మనకి కాస్ట్ వచ్చేసి మనకి పర్ హెడ్ వచ్చేసి 80 dirhams వచ్చేసి 90 dirhams ఇలా ఉంటుంది. అది బేస్డ్ ఆన్ మన ప్యాకేజ్ ఏవైనా సరే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఎప్పుడు ట్రాన్సిట్ అండ్ స్టాప్ ఓవర్ లే ఓవర్స్ అనేవి జరిగినప్పుడు, ఇప్పుడు దుబాయ్ నుంచి మీరు సపోజ్ ఇండియా నుంచి వేరే కంట్రీ ట్రావెల్ చేస్తున్నారు, మీకు ట్రాన్సిట్ ఉంది, సపోజ్కి ఫ్లైట్ మిస్ అయింది, మీ ఏదైనా స్టాప్ ఓవర్ ఉంది, అప్పుడు మీరు టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనుకోనంటే, మనం బయటికి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసారనుకోనంటే మీరు డైరెక్ట్గా వీళ్ళకి అప్రోచ్ అయ్యారనుకోనంటే, ఇవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ట్రావెల్ అడ్వైజర్స్ ఉన్నారు మనకి. మన ఆన్లైన్లో చూస్తే మీకు నేను కొన్ని అడ్వైజ్ చేస్తాను, నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళకి డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. మీరు ఓకే అనుకుంటే మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్కి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నారనుకోండి, ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు డెజర్ట్ సఫారీ మొత్తం అంతా టూర్ చూపిస్తారు, తర్వాత డ్రాప్ చేస్తారు. అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ వచ్చేసి డ్యూన్ బ్యాస్ తీసుకెళ్తారు. డ్యూన్ బ్యాస్ అంటే ఏం లేదు, మనకి ఇసుక ఉంటుంది కదా, మనకి ఎడారి ఇసుక పైన బండ్లో మనకి ల్యాండ్ క్రూజర్ ఇది ఉంది కదా వెహికల్, ఆ వెహికల్లోన తీసుకొని వెళ్ళి మనకి జస్ట్ అప్ అండ్ డౌన్ ఎలా చేసి ఇలాగా ఇసుక పైకి ఎలా తులుతుందో ఏంటో చూపిస్తారు. సో అది దానికి వెహికల్ని ప్రిపేర్ చేయాలి. వెహికల్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వెహికల్స్లో మనకి ఏంటంటే టైర్స్లోన ఫుల్గా గాలి ఉంటుంది. ఆ గాలి వచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆ డ్యూన్ అంటే ఇలాగ పైనకి కిందకి కొండల్లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న కొండల్లాగా పైకి వెళ్ళాలంటే టైర్స్లోన గాలి తీసేసేవాళ్ళనమాట. లిమిటెడ్ ఎయిర్ ఉండాలి. ఆ లిమిటెడ్ ఎయిర్ ఉంటే మనకి వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఆ డ్యూన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇప్పుడు వెహికల్స్లో వచ్చేసి మనకి టైర్స్లో గాలి తీస్తున్నారు. ఆ టైర్స్లో గాలి తీయడం వల్ల వచ్చేసి కంఫర్ట్గా మనం వెళ్ళవచ్చు అనమాట. డ్యూన్ బ్యాష్ చేయడానికి బాగుంటుంది అనమాట.
అది చేసుకుంటూ మనని అక్కడ తీసుకెళ్తారు యాక్చువల్ లొకేషన్కి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం అనమాట, రీచ్ అయిపోయినట్టని చూపిస్తాను. చూడండి అలాగా గాలి అయితే తీస్తున్నారు ఇక్కడ. సో ఇదైతే ఇక్కడ ఇగో చూసారా, ఇక్కడ అన్నీ కూడా తీస్తున్నారు. ఏదో గాలి అయితే తీస్తున్నారు, ఏదో టైర్లో ఉన్న గాలి అయితే ఇప్పుడు తీస్తున్నారు మొత్తానికి, అన్ని టైర్స్ గాలి. ఇప్పుడు ఇలాగ ఉంటేనే కంఫర్ట్గా మనకి లోపల మనకి సో ఇప్పుడైతే అడ్వెంచర్ ట్రిప్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డ్యూన్ బ్యాష్. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ వెహికల్లోనే ఇందాక చెప్పా కదా, దాంట్లోనే గాలి అంతా తీశారు. ఇప్పుడు వెహికల్ అయితే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళడానికి ఇప్పుడు అంత టైర్స్లోనే అంత ఎయిర్ అయితే లేదు. ఇసుక పైన ఎట్లాగా ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ వెహికల్ వెళ్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు చూడండి, డూమ్ 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 అనుకొని ఇప్పుడైతే 15 మినిట్స్ పైకి ఎట్లా జంప్ అవుతుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్. చూద్దాం ఇప్పుడు డ్యూన్ బ్యాష్ ఇది ఫస్ట్, ఇది ఎంట్రీ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. యా సో డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ చూసారా ఎంత బాగా ఉన్నదో, అంత కిందకి జెయింట్ వీల్ ఎలాగ ఉంటుందో అలా ఉంది ఇక్కడ. మనకి ల్యాండ్ క్రూజర్ పైన జెయింట్ వీల్ లాగా ఉంది. సూపర్గా పైకి తీసుకెళ్ళి కింద తీసుకెళ్ళి చూడ అదంతా వచ్చాము ఇప్పుడు మేము. అదంతా కూడా ఇప్పుడు సూపర్గా పై నుంచి కింద నుంచి పై వరకు చూడండి ఎంత డేంజరస్గా ఉందో. కానీ డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం చాలా ఉండాలి దీనికి, డ్రైవ్ చేయడానికి. చాలా సూపర్గా చేస్తున్నారు ఆయన, డ్రైవింగ్ చాలా సూపర్గా చేస్తున్నారు. వావ్, సో పైకైతే తీసుకొని వచ్చారు. ఇప్పుడు సూపర్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది. అయితే ఇప్పుడు ఎడారిలోన ఈ పైకి తీసుకొని వచ్చి మమ్మల్ని వదిలేరనమాట. సో ఈ డ్యూన్ బ్యాష్లో ఏం కావాలంటే డ్రైవింగ్ స్కిల్స్ అని చాలా ఇంపార్టెంట్. దీనికి స్పెషల్ లైసెన్స్ కూడా కావాలి. మామూలుగా డ్రైవింగ్ దుబాయ్లో ఉన్న సరే అది పనికిరాదనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ మాత్రము డ్రైవ్ చేయాలనుకోనంటే స్పెషల్ లైసెన్స్ అనేది కావాలి. సో చాలా ఇంపార్టెంట్. చాలా సూపర్గా అయితే ఉన్నది. మామూలుగా అయితే ఈ లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ ఫాల్కన్ ఇక్కడ ఉంది, దాన్ని తీసుకుంటున్నాను. దాన్ని తీసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని తీసుకొని దాంతో ఫోటోలు దిగుతాను. అదేం చేద్దాం చూద్దాం. చూడండి, ఇది ఫాల్కన్ చాలా సూపర్గా ఉంది. ఇది చూడండి, దగ్గరగా చూడండి. ముస్తాబ్ కూడా చేసినట్టున్నారు. సో దీని ఐస్ మాత్రము క్లోజ్ చేసేసారు. దీనికి ఏం కనిపించకుండా క్లోజ్ చేసి పెట్టారు దీనికి. చాలా సూపర్గా ఉంది ఈ ఫాల్కన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. దీనికి ఐస్ క్లోజ్ చేశారు కాబట్టి దీనికి అర్థం అవ్వట్లేదు దేని మీద ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది, అందుకనే ఎగట్లేదు. సో దీన్ని గోల్డ్ అయితే మొత్తం చాలా షార్ప్గా ఉన్నాయి, అందుకని మనకి హ్యాండ్స్ పట్టుకోవడానికి అది ఇచ్చారనమాట. చూడండి, సో ఇందాక మేము ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ఇది మేము లోపల ఉన్నాం కాబట్టి తీయడానికి కావలేదు. ఇదిగో ఇక్కడ వెహికల్ వస్తుంది చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. చూడండి, చూడండి అట్లాగా డ్యూన్ బ్యాష్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎట్లా వెహికల్ చూడండి ఎలా తిప్పుతున్నాడు ఆయన. ఆ డౌన్ అప్ అండ్ డౌన్ చూసారు ఎలా ఉన్నదో. లోపల కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, కానీ బయట మాత్రము అది ఇసుక మాత్రం గట్టిగానే పైకి లేస్తుంది, వెహికల్ మీదకి ఎగురుతుంది. Wow, very nice. ఫైనల్గా క్యాంప్ ఏరియాకి అయితే మేము వచ్చేసాము. ఇప్పుడు డ్యూన్ బ్యాష్ అయిపోయింది, నెక్స్ట్ ఫాల్కన్ ఫోటోషూట్ అయిపోయింది. దాని తర్వాత అట్లాంటా అనే క్యాంప్ ఏరియా ఇది, దీంట్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడే ఉంటాము.
సో ఈవినింగ్ 8:30 9 o'clock వరకు మనం ఎక్కడే ఉంటాము. సో ఇందులోన ఈ ప్యాకేజీలోన డిఫరెంట్ థింగ్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్యూన్ బ్యాష్తో అది అయిపోయింది కదా, ఆ డ్యూన్ బ్యాషింగ్ అది అయితే ఏం లేదు. డ్యూన్స్ ఈ కార్లో వచ్చాం కాబట్టి పెద్ద ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏం తెలియలేదు. మనం డెఫినెట్గా అయితే ముందు కార్ని ఏదైనా ఒక కార్ని ఫాలో అయితే మనకు తెలుస్తుంది అనమాట, వెనక ఎలాగా ఆ శాండ్ అనేది పైకి లేస్తుంది ఇవన్నీ తెలుస్తాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మేము తీసుకున్న ప్యాకేజ్ ఏందనుకోనంటే మేము 80 dirhams పర్ హెడ్ అనమాట. మేము 80 dirhams పర్ హెడ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనుకోనంటే మనకి ఫస్ట్ ఈ రైడ్ పిక్ అండ్ డ్రాప్ లగ్జరీ వెహికల్, ప్రైవేట్ వెహికల్ ఉంటుంది. మనకి ల్యాండ్ క్రూజ్ వెహికల్ పంపిస్తారు. సో మనకి ఎక్కడ ఉంటే సిటీలోనే ఎక్కడున్నా సరే ఆ హోటల్లోనే ఇందాక నేను చెప్పినట్టు మీకు ఎప్పుడైనా సరే ట్రాన్సియెంట్ కానీ ఇక్కడ జరిగితే, ఇప్పుడు దుబాయ్లో ఉంటే మీకు ఒక 4-5 hours ఒక హాఫ్ డే కానీ ఉన్నదనుకోనంటే డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు వచ్చి పిక్ చేసుకుంటారు. 80 dirhams కానీ మనం వాళ్ళకి పే చేసామనుకున్నట్టు వాళ్ళు డైరెక్ట్గా ఆ డ్యూన్ బ్యాష్ ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఫాల్కన్ ఈ ఫొటోస్ షూట్ వచ్చేసి దానికి ఒక 10 dirhams ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దాని తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏముంటాయంటే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్స్ ఫ్రీ ఉంటాయి, అన్లిమిటెడ్ వెల్కమ్ డ్రింక్స్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఫ్రీ ఉంటాయి ఇక్కడ. దాంతోపాటు మనకి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి మనకి మెహందీ, ఫీమేల్కి వచ్చేసి మెహందీ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. మనకి డిజైన్స్ అవి చేస్తారు, ఫ్రీగా చేస్తారు అవి. సో ఇంకా స్టార్టర్స్ అయితే అన్లిమిటెడ్ ఫ్రీ అండ్ ఆల్సో డిన్నర్ ఫ్రీ. ఇది స్నాక్స్ ఏవైనా కావాలంటే స్నాక్స్ ఉంటాయి ఫ్రీ, స్వీట్స్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు మనకి ఇక్కడ షోస్ ఉంటాయి, అది నైట్ టైం ఉంటాయి, అవి క్యాప్చర్ చేస్తాను డీటెయిల్డ్గా. సో క్యామిల్ రైడ్ వచ్చేస్తుంది, షార్ట్ క్యామిల్ రైడ్ కూడా ఉంటుంది, అది కూడా ఫ్రీ అనమాట. నెక్స్ట్ శాండ్ బోర్డింగ్ అనుకోనండి, మనకి శాండ్లో వచ్చేసి మనకి బోట్ చేయొచ్చు మనకు. శాండ్ బోర్డింగ్ కూడా ఫ్రీ ఉంటుంది, ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సపరేట్గా ATV బైక్స్, మనకి డ్యూన్ బైక్స్ ఉంటాయి కదా, డ్యూన్ బైక్స్ వచ్చేసి మనకి అవి చూపిస్తాను. అవి కొద్దిగా కాస్ట్లీ. ఇక్కడ మనకి కంప్లీట్ ప్యాకేజ్కి ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారో అంత ఛార్జ్ చేస్తున్నారు, అది 100 dirhams అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇందులోన. ఇప్పుడు స్క్రీన్ పైన నేను చూపిస్తున్న బెల్లీ డ్యాన్స్ అనేది దాన్ని వచ్చేసి ఇక్కడ టాక్ వచ్చారు, ఎందుకంటే రంజాన్ వచ్చేసి ఈ మాసంలో ఇక్కడ యాక్చువల్గా ఇది ముస్లిం ఇక్కడ తెలుస్తుంది. ఈ కంట్రీ
అలా వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ అలౌ చేయట్లేదు. ఇది రంజాన్ మాసంలో మాత్రమే ఇది బెల్లీ డ్యాన్స్ అనేది బ్యాన్ చేశారు, అంటే ఆఫ్ చేశారనమాట. ఇది టెంపరీ క్లోజ్డ్. ఇది మళ్ళీ ఒక రెజ్యూమ్ బ్యాక్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడే ఓపెన్ చేస్తారంటే మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇలాగ డిఫరెంట్ చాలా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చూపిస్తాను మీకు. జస్ట్ ఏందనుకోనంటే మనకి ప్లీజ్ స్టే ట్యూన్. మీకు ఫుల్ ఇందాక చెప్పినట్టు వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా వీడియోలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమనిపించినా సరే కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీరు రోజుకి ఎన్నో అవర్స్ మీరు బిజీ తెలుసు నాకు, చాలా అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అందులోన ఒక 1 అవర్ కేటాయించి మొత్తం వీడియో చూస్తే ఏమి లైఫ్లో ఏది మనం కోల్పోము. ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉన్నది, నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ వీడియో అయితే ఇన్ డీటెయిల్గా మీకు చేస్తున్నాను. ఇది యాక్చువల్గా దీని ఎజెండా కూడా ఏం లేదు. మీరు సపోజ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ త్రూ వెళ్తున్నట్టే, మీరు ఎమిరేట్స్ కానీ ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన ఇవన్నీ కూడా మీరు ఎమిరేట్స్ కానీ ఎతిహాడ్ కానీ ఫ్లై దుబాయ్ కానీ లేదనుకోనంటే ఎయిర్ అరేబియా, ఈ ఎనీ ఫ్లైట్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు సపోజ్కి ట్రాన్జిట్ కానీ స్టాప్ ఓవర్ కానీ జరిగినప్పుడు మీకు హాఫ్ డే కానీ 1 డే కానీ ఉంటే ఆ ట్రాన్జిట్ వీసా అనేది మనం తీసుకుంటే డైరెక్ట్గా ఆ ఎయిర్లైన్స్ సర్వీసెస్ వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఎలాగ తీసుకోవాలని చెప్తారు. అక్కడ తీసుకున్నాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నో నీడ్ టు చెక్ ఎనీథింగ్. డైరెక్ట్గా నేను ఇప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ అట్లాంటా వాళ్ళది ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా, వీళ్ళది నెంబర్స్ వాట్సాప్ నెంబర్స్ చూస్తాను. వాట్సాప్ నెంబర్ జస్ట్ మీరు వాట్సాప్లో వేసి మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ అని పెట్టి వీఆర్ ప్లానింగ్ ఫర్ డిజర్ట్ సఫారీ అనుకుని కొడితే ఎప్పుడు ఏంటనేది అడుగుతారు. ఆ టైం డేట్ చెప్తే మీ దగ్గరికి వెహికల్ తీసుకొచ్చి మీకు ఇదంతా చూపించి ఇక్కడ మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మీరు ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ మీకు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. సో మీ టైంని వేస్ట్ చేయకుండా జస్ట్ మనీ కూడా పెద్దగా ఏం లేదు, మీకు ట్రాన్జిట్ వీసా కూడా తక్కువే, ఎక్కువ ఏమి కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఇది కూడా చాలా తక్కువే. కానీ ఏంటనుకోనంటే లిమిటెడ్ మనం చూసుకొని రావాలి. సేఫ్టీకి అయితే ఏ ప్రాబ్లం లేదు, 100% సెక్యూర్ అండ్ సేఫ్టీ. సో అది అనమాట. సో దాని లోపలికైతే వచ్చాము. సో లోపల ఎలా ఉంది అట్మాస్ఫియర్ అయితే, లోపల వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా మొత్తం అన్నీ వేసారనమాట. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇదే ఇక్కడే జరిగేదనమాట. డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్ కూడా, ఫైర్ వర్క్ షో అండ్ ఏవైనా కొన్ని ఈవెంట్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ. ఆ ఈవెంట్స్ కూడా క్యాప్చర్ చేద్దాము ఇందులోన డీటెయిల్గా ఏముందనేది. సో ఇక్కడ లోపలికి వచ్చారంటే మీరు స్మాల్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి పర్ఫ్యూమ్స్, సెంట్లు, అత్తర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఆ స్పాట్ లొకేషన్లోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వదు కాబట్టి నేను ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి చిన్న లాకెట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ దుబాయ్ స్పెషల్ అనమాట. ఈ లాకెట్స్ పైన మీ పేర్లు రాసుకోవడం ఇవన్నీ. ఈ శాండ్ ఆర్ట్ కూడా ఇక్కడ వెరీ స్పెషల్. మనకి శాండ్ ఆర్ట్స్ ఉంటాయి. శాండ్ ఆర్ట్ అనుకున్నట్టు ఈ కలర్ రంగులు ఉన్నాయి కదా, ఈ కలర్ రంగులు ఫిల్ చేసి మనకి నేమ్స్ అనేది మనకి దాంట్లో రాస్తారు. మనము ఏదైనా ఆర్కిటెక్చర్ ఒకటి చూస్ చేసుకోవచ్చు. బుర్జ్ ఖలీఫా అని, దుబాయ్ టవర్స్ అని, ఇలాగా చూసారా ఇలా ఉంటాయి అనమాట. బేసికల్గా అది చూస్ చేసుకుంటే ఆ గ్లాస్లోనూ మీకు శాండ్ ఆర్ట్ వేసి మనకి ఒక మెమరీ కింద క్రియేట్ చేసి ఇస్తారనమాట. పర్లేదు, ఏమవుతుంది, పట్టుకున్నాను. ఏ రేస్ ఏ బ్రేక్ బస్. బగ్గి రైడ్ చేస్తున్నాను ఇక్కడ.
పునుగులు చేస్తా కదా, మనకి పునుగులు చేస్తాం, ఆ పునుగులను వచ్చేసి మన పంచదార పాకంలో వేసేస్తే అవే స్వీట్ అనమాట. అది స్పెషల్ ఇక్కడ. ఇక్కడ అరబ్ స్వీట్ అంటే ఇదే అరబ్ స్వీట్ అనుకోవాలంటే ఇది ఒక స్పెషల్ స్వీట్ అనమాట. ఇక్కడ అరబ్లోనే ఇక్కడ ఫేమస్ అనమాట ఇక్కడ దుబాయ్లో. సో ఇది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది డిఫరెంట్గా చేస్తారు. కొన్ని దగ్గరలో అయితే దానిపైన నువ్వులు వేసి అలా చేస్తారు. ఇక్కడైతే ప్లెయిన్గా ఇస్తున్నారనమాట. మరి అది మన విఐపి ప్యాకేజ్ ఉంటే మరి వేరేగా ఉంటుంది. ఇది విఐపి ప్యాకేజ్ కాదనమాట, సూపర్ లగ్జరీ ప్యాకేజ్. లగ్జరీ ప్యాకేజ్కి వచ్చేసి కొన్ని లిమిటెడ్ ఉన్నాయి, ఇంకా ప్రీమియం విఐపి ప్యాకేజ్కి వచ్చేసి, ప్లాటినం ప్యాకేజ్కి వచ్చేసి కొన్ని అడిషనల్గా ఉన్నాయి. నిల్చొని మనం ఇక్కడ ఫుల్గా ఫొటోస్ కావాలంటే తీయొచ్చు. సో ఈ ఫొటోస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ. ఫొటోస్ తీయడానికైతే మంచి ప్లేసు ఇది. మనం ఇప్పుడు ఉన్నటువంటి క్యాంప్ ఏరియా ఇది. సో ఇది బెస్ట్ అడ్వైజ్ ఇంకోటి ఏంటంటే, క్యాంప్ ఏరియా కనిపిస్తుంది కదా, ఇది క్యాంప్ ఏరియా. బట్ బేసికల్గా మనకి బెస్ట్ అడ్వైజ్ ఏంటనుకో, రంజాన్ టైంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం డిజైర్ సఫారీ రావద్దు. ఎందుకనుకుంటే ప్రతి ఒక్కటి కూడా బ్లాకే, బెల్లీ డ్యాన్స్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా 6:30కి స్టార్ట్ అవుతుంది అంటారు. స్నాక్స్, నెక్స్ట్ డిన్నర్ అన్నీ కూడా 6:30 తర్వాతే, ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. సో రంజాన్ టైంలో మాత్రం ట్రై చేయకండి. డిజైర్ సఫారీ వచ్చేసి రికమెండెడ్ కాదు. మీ బెస్ట్ టైం ఏంటనుకోనంటే మీరు విజిట్ చేయడానికి డిజైర్ సఫారీ మీరు ఎప్పుడైనా సరే జాన్లో కానీ ఫిబ్ స్టార్టింగ్ మన మార్చిలో వచ్చేసి రంజాన్ స్టార్ట్ అయిపోతుంది. దాన్ని ఆ టైంలో మాత్రము రావడానికి ట్రై చేయొద్దు. డిసెంబర్. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు ప్యాకేజ్లో చెప్తారు కాస్ట్యూమ్స్ ఫ్రీ అని చెప్పేసి. ఇవేని కాస్ట్యూమ్స్ అనమాట, డ్రెస్లో అవి ఫ్రీ, మీరు వేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది మెహందీకి వచ్చేసి డిజైన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఒక చిన్న డిజైన్ మీకు వేస్తారనమాట చేతి పైన. అయితే ఒక డిజైన్, ఆ డిజైన్ వచ్చేసి 1 డిజైన్ అయితే ఫ్రీ అనమాట. నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడైతే మామూలుగా నార్మల్ లగ్జరీ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా నార్మల్ ప్యాకేజెస్. సో విఐపి ప్యాకేజ్ తీసుకున్నానంటే అన్ని విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అప్రాక్సిమేట్ విఐపి ప్యాకేజ్ కూడా పెద్ద కాస్టింగ్ కాదు, 170 ఇట్లా ఉంటుంది అనమాట విఐపి ప్యాకేజ్ పర్ హెడ్ మ్యాక్సిమం. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే విఐపి ప్యాకేజ్, లేదంటే లగ్జరీ ప్యాకేజ్ ఇక్కడ తీసుకొని వచ్చేసి మనం 40 dirhams 50 dirhams ఎక్స్ట్రా ఇచ్చామనుకోనంటే విఐపి ప్యాకేజ్లో స్విచ్ అయిపోవచ్చు. మనకి 70 + 100 అంత 120 ఉంటుంది. మనకి 175 అనుకున్నంటే డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. సో సన్సెట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎడారి ఎలా ఉంటుందో, ఎడారిలో ఉన్న మనుషులు వెళ్తే చూడ పైన ఎంత పైకి ఉన్నది అది. సో అది అనమాట. ఇక్కడ చిన్నది ఇది పెట్టారు చూడండి, ఇక్కడ జూమ్ చేస్తాను మీకు. ఇది ఏంటంటే ఐ లవ్ యూ దుబాయ్ అనుకుని పెట్టారు కదా, ఇది నైట్ టైం వచ్చేసి ఇక్కడ ఫైర్, దానికి మొత్తం ఐ లవ్ యూ దుబాయ్కి ఫైర్ వర్క్స్ ఏవో ఉంటాయి ఇక్కడ, మొత్తం ఫైర్ పెడతారనుకుంటా దానికి. సో యా హాయ్.
అయితే ఈరోజు డే అయిపోయింది. మనము డిజైర్ సఫారీ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఉన్న ప్లేస్ చూసారా, వెనక ఈ మొత్తం ఎడారిలో వచ్చేసి మొత్తం లైట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయా. సో ఇక్కడ డిఫరెంట్ క్యాంప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వచ్చింది ఇది ఈ వెనక కనిపిస్తుంది కదా దగ్గరలో ఉన్న, ఇలాగా దీనిలాగే వచ్చేసి వేరే కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి వచ్చి అట్లాన్స్ వచ్చేసి అటుపక్క లగ్జరీ ప్యాకేజ్ ఉంది, ఇటుపక్క నార్మల్ ప్యాకేజ్ ఉంది. సో అలాగే ఇవన్నీ కూడా చూసారా, ఈ సైడ్లో మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇదంతా కూడా డిఫరెంట్ క్యాంపెయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నైట్ స్టే కూడా చేయొచ్చు. మన నైట్ స్టే చేయడానికి కూడా మనకి ఏంటంటే టెంట్స్ ఇస్తారు రెంట్కి. టెంట్స్ ఇచ్చి దాంట్లో కావాలంటే దాంట్లో కూడా ఉండొచ్చు అనమాట. సో సైనింగ్ ఆఫ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే దుబాయ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ చేయండి. దుబాయ్లో కానీ మీరు ఎప్పుడైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, మీరు దుబాయ్ వచ్చారనుకోనంటే మీ దగ్గర ఒక 6 hours కానీ ఉన్నదనుకోనంటే టైం ఎలా స్పెండ్ చేయాలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. చాలా ఈజీగానే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రా మనీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. వీసా కూడా మీకు ఆన్ అరైవల్ వచ్చేస్తుంది. సో ఆన్ అరైవల్ వీసా అంటే ఆ ట్రాన్సిట్ వీసా ఏంటంటే, స్టాప్ ఓవర్ వీసా అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీసా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే అది కూడా మీకు షేర్ చేస్తాను. సో సైనింగ్ ఆఫ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అంటిల్ దెన్, బాయ్.